ఎలక్షన్ డేట్ ఫిక్స్ అయినప్పటి నుంచి చూస్తున్నానండి. మా ఏరియాలో విపరీతమైన జనాలు, మీటింగ్స్, ట్రాఫిక్ జామ్ చాలా హడావుడి ఉంటుంది. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరు ఎవరిని కలవరు. ఇలాంటి మీటింగ్స్ ఏమీ జరగవు. అదేంటో నాకు అర్థం కాదండి. అండ్ వీళ్ళు ఫస్ట్ ప్రయారిటీ కూడా లోవర్ మిడిల్ క్లాస్‌కి ఇస్తారు. వాళ్ళకి బోలెడు చెప్పలేనన్ని పథకాలు ఫ్రీగా ఇస్తారు. మంచిదే. అండ్ అప్పర్ మిడిల్ క్లాస్‌కి ఇలాంటి పథకాలు అవసరం లేదు. వాళ్ళు పట్టించుకోరు. ఓకే, ఫైన్. మరి మిడిల్ క్లాస్ పరిస్థితి ఏంటండి? వాళ్ళకి ప్రాపర్ పథకాలుండవు. అన్ని రేట్లు పెరిగిపోయాయి. ప్రతి దానికి జీఎస్టీ, కాయగూరలకు జీఎస్టీ, ఫ్రూట్స్‌కి జీఎస్టీ, ఆఖరికి తాగే టీకి కూడా జీఎస్టీ. పాపం ఎలా బతుకుతారండి? వాళ్ళకొచ్చే జీతం సరిపోక, ఫ్యామిలీని ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకోలేక ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఈ లోయర్ మిడిల్ క్లాస్‌కి ఎంత మంచి చేస్తున్నారో, అలాగే మిడిల్ క్లాస్‌కి కూడా మంచి పథకాలుంటే ఎంత బావుంటదో కదా! ఇప్పుడు ఎవరొస్తారో గానీ ఇలా ఆలోచిస్తే